జగన్ ప్రతిపాదించిన మావిగన్ వైసీపీలోనే మిస్ఫైర్ అవుతోందా? అధినేత చెప్పిన క్యాపిటల్ ఫార్ములాని విశాఖలో మాజీ మంత్రి పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారా? ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పార్టీ చీఫ్ విస్మరించడంపై ఆయన అసహనంతో ఉన్నారా? మరో రాష్ట్ర డిమాండ్ వస్తుందని ఆయన అందుకే అన్నారా? ఆయన హెచ్చరికలు కూటమి ప్రభుత్వానికా, సొంత పార్టీ అధినాయకత్వానికా? ఆ సీనియర్ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటి? లెట్స్ వాచ్. చాలా రోజుల తర్వాత వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖలో మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మాన కామెంట్స్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతలు కొంతమంది ఆఫ్ ది రికార్డులో అంటున్నారు. పార్టీని, అధినేతను ఇరుకుని పెట్టే వ్యాఖ్యలు చేయటం ధర్మానకు ధర్మమేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను విస్మరించి అభివృద్ధిని అంతా ఒకే ప్రాంతం వద్ద కేంద్రీకరిస్తే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వచ్చే అవకాశం ఉందని బహిరంగంగానే అన్నారు ధర్మాన. మాజీ మంత్రి వ్యాఖ్యలు మావిగన్కు వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు నేతలు గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగన్పై ఫుల్ క్లారిటీగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మావిగన్ అజెండాతోనే వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు, మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్తామని జగన్ కుండబద్దలు కొట్టేశారు. జగన్ మావిగన్ ప్రకటన చేసినప్పుడు కొంతమంది ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఎక్కడా బయటపడలేదు. మావిగన్ ప్రతిపాదనను బహిరంగంగానే వ్యతిరేకిస్తే అధినేతకు ఎక్కడ కోపం వస్తాం అని చాలామంది నేతలు సైలెంట్గా ఉండిపోయారు. మావిగన్ ప్రకటనతో 3 రాజధానులకు నూకలు చెల్లినట్లేనని, ఇక విశాఖలో పరిపాలనా రాజధాని లేనట్లేనని వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతలు కూడా డిసైడ్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని అప్పటి మంత్రులు తెగ ఊదరగొట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలు గెలిస్తే విశాఖలోనే జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని డాంబికాలు పలికారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ నోటంటా 3 రాజధానుల మాటలేదు. యూటర్ను తీసుకుని మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో 3 రాజధానుల కథ కంచికి చేరినట్లేనని వైజాగ్ ఫ్యాన్ పార్టీ నేతలు ఆక్రోశిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధినేతను గట్టిగా ప్రశ్నించే నేత ఉమ్మడి విశాఖ ఫ్యాన్ పార్టీలో ఎవరూ లేరు. ఈ టైంలో ధర్మాన రియాక్షన్ పార్టీలో చర్చకు దారితీస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వస్తుందనే హెచ్చరికతో పరోక్షంగా మావిగన్కు వ్యతిరేకంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గళం విప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో జరిగితే విభజనవాదం వచ్చే ముప్పు ఉందని హైకమాండ్కు ధర్మాన స్మూత్గా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఆనాడు డబ్బంతా హైదరాబాద్లో పెట్టడం వల్ల మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలన్న స్వార్థంతో అక్కడి నుంచి తరిమేశారని, ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఇప్పుడు ధర్మాన గళం విప్పారని విశ్లేషిస్తున్నారు. మళ్లీ అలాంటి ప్రయత్నం ఎవరూ చేయొద్దని జగన్ని ఉద్దేశించి ధర్మాన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని విస్మరించి అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో పెడితే అది మావిగనైనా మరొకటైనా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందనేది ఆయన వ్యాఖ్యల్లో అర్థమని అంటున్నారు. మావిగన్ పేరు ఎత్తకపోయినా అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ధర్మాన హెచ్చరించారని చెబుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసేలా మావిగన్ ప్రతిపాదనకు ధర్మాన మద్దతివ్వటం లేదని ఆయన మాటలతో బయటపడింది. చంద్రబాబు అమరావతికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో మళ్లీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు రావచ్చునని ధర్మాన హెచ్చరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా జరగాల్సినప్పుడు అమరావతిలోనే కేంద్రీకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్పై మాత్రమే దృష్టి పెట్టి ఇతర ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అదే తప్పును ఇప్పుడు అమరావతి పేరుతో మళ్లీ చేస్తే మరోసారి విభజన పరిస్థితులు రావచ్చన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తూ అమరావతి, మావిగన్ మీదే కూటమి చర్చ నడపడం సరైంది కాదని ధర్మాన విమర్శించారు. మావిగన్, అమరావతి ప్రాంతీయ సమతుల్యత వైసీపీ కాలంలో విశాఖ రాజధాని ప్రచారంలో కూడా ముందుండి పనిచేశారని, ఇప్పుడు మావిగన్, అమరావతి చర్చల వల్ల ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ధర్మాన అంతర్గత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజధాని అభివృద్ధి పేరుతో ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మిగతా జిల్లాలు, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి దూరమవుతాయని హెచ్చరిస్తున్నారు ధర్మాన. మావిగన్ జపం చేస్తున్న జగన్ ఉత్తరాంధ్రకు ఏ విధంగా న్యాయం చేస్తారో ధర్మాన ప్రసాద్ లాంటి నేతలు అడగటంలో తప్పేమీ లేదని వాదన గట్టిగా వినిపిస్తోంది. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు ఉండాలని
ఒక్క రాజధాని ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ధర్మాన వ్యాఖ్యలు ఆంతర్యమని చెప్పవచ్చు. విశాఖ రాజధాని ప్రచారంలో తన పాత్రను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మావిగన్ లైన్ వల్ల ఉత్తరాంధ్ర సీనియర్లకు తీవ్ర అసంతృప్తి, కోపం ఉందనే వాదన వినిపిస్తోంది. అందుకే అధికార, విపక్ష పార్టీలో ధర్మాన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.